హలో అండి, ఈ రోజు కూడా మీ అందరి కోసం ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మేము ముందుకు వచ్చాను. ఒక తల్లి తన కొడుకు కోసం పోలీస్ స్టేషన్ కి వెళ్ళింది. సమాధానం రాలేదు. ఎక్కడ వెతికినా ఆచూకీ దొరకలేదు. చివరికి ఆ తల్లి నేరుగా హైకోర్టు తలుపు తట్టింది. ఆమె వేసిన పిటిషన్ పేరు హెబియస్ కార్పస్. అసలు హెబియస్ కార్పస్ అంటే ఏంటి, ఎప్పుడు వేస్తారు, ఎందుకు దీన్ని ఒక పౌరుడి అత్యంత శక్తివంతమైన రాజ్యాంగ హక్కులలో ఒకటిగా భావిస్తారు? ఈరోజు అదే తెలుసుకుందాం. సాయి కృష్ణ కేసులో అసలు ఏమైంది? ఇటీవల విజయవాడకు చెందిన గాదె సాయి కృష్ణ కేసు రాష్ట్ర వ్యాప్తంగా చర్చకు వచ్చింది. మీడియా కథనాల ప్రకారం సాయి కృష్ణను పోలీసులు ఒక కేసు విచారణలో భాగంగా అదుపులోకి తీసుకున్నారని సమాచారం. తర్వాత ఆయన గురించి కుటుంబ సభ్యులకు స్పష్టమైన సమాచారం అందలేదని వారు ఆరోపించారు. రోజులు గడుస్తున్న కొడుకు ఎక్కడున్నాడో తెలియక సాయి కృష్ణ తల్లి చివరకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించారు. ఆమె హేబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. అక్కడి నుంచే చాలా మందిలో ఒక ప్రశ్న మొదలైంది. అసలు ఈ హేబియస్ కార్పస్ అంటే ఏమిటి? హేబియస్ కార్పస్ అంటే ఏమిటి? హేబియస్ కార్పస్ ఇది తెలుగు పదం కాదు, ఇంగ్లీష్ కూడా కాదు. ఇది లాటిన్ భాషలోని పదం. దీని అర్థం ఆ వ్యక్తిని కోర్టు ముందు హాజరుపరచండి. వినటానికి చిన్న మాటే, కానీ దీని వెనక ఉన్న శక్తి చాలా పెద్దది. ఎందుకు ఈ పిటిషన్ ఉంది? ఒక వ్యక్తిని పోలీసులు లేదా ఏ ప్రభుత్వ సంస్థ అయినా చట్టవిరుద్ధంగా నిర్బంధించిందని కుటుంబ సభ్యులకు అనుమానం వస్తే, ఆ వ్యక్తి ఎక్కడున్నాడో తెలియకపోతే లేదా అధికారిక సమాచారం ఇవ్వకపోతే అప్పుడు కుటుంబ సభ్యులు హైకోర్టుని లేదా సుప్రీంకోర్టులో హేబియస్ కార్పస్ పిటిషన్ వేయవచ్చు. కోర్టు ఏం చేస్తుంది? ఈ పిటిషన్ వచ్చిన తర్వాత కోర్టు మొదట అడిగే ప్రశ్న చాలా సింపుల్. ఆ వ్యక్తి ఎక్కడున్నాడు? ఏ చట్టం ప్రకారం నిర్బంధించారు? కోర్టు ముందు ఎందుకు హాజరుపరచలేదు? అధికారులు దీనికి సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ఒకవేళ నిర్బంధం చట్టవిరుద్ధమని కోర్టు భావిస్తే ఆ వ్యక్తిని విడుదల చేయాలని కూడా ఆదేశించవచ్చు. ఇదెందుకు అంత ముఖ్యమైన హక్కు? భారత రాజ్యాంగం ప్రతి వ్యక్తి స్వేచ్ఛను రక్షిస్తోంది. ఎవరైనా నేరం చేశారని అనుమానం ఉండొచ్చు, అందుకే చట్టం ప్రకారం అరెస్టు చేయొచ్చు, విచారణ కూడా చేయవచ్చు. కానీ ఆ ప్రక్రియ కూడా చట్టం ప్రకారమే జరగాలి. అందుకే హేబియస్ కార్పస్ వంటి రాజ్యాంగ రక్షణలు ఉన్నాయి. ఇది నేరస్తులను కాపాడేందుక? చాలా మందికి ఒక సందేహం వస్తోంది. అంటే నేరస్తులను కాపాడేందుకేనా ఈ పిటిషన్? కాదు. ఈ పిటిషన్ ఎవరు మంచివాళ్ళు ఎవరు చెడ్డవాళ్ళు అని నిర్ణయించదు. ఒకటే చూస్తుంది, నిందితుణ్ణి విచారించే ప్రక్రియ చట్టం ప్రకారం పాటించబడిందా లేదా అని మాత్రమే చూస్తుంది. అదే దీని అసలు ఉద్దేశం. సో సాయి కృష్ణ కేసులో నిజాలు ఏమిటో, బాధ్యత ఎవరిదో దర్యాప్తు, కోర్టు ప్రక్రియల ద్వారా తేలాల్సి ఉంది. కానీ ఈ కేసు వల్ల చాలా మంది కూడా మొదటిసారి ఒక రాజ్యాంగ హక్కు గురించి తెలుసుకున్నారు. అదే హేబియస్ కార్పస్. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో చట్టం నేరాన్ని శిక్షించాలి, అదే సమయంలో ప్రతి పౌరుడి స్వేచ్ఛను కూడా రక్షించాలి. ఈ రెండిటి మధ్య సమతుల్యతను కాపాడటానికి మన రాజ్యాంగం ఇలాంటి శక్తివంతమైన హక్కులను ఇచ్చింది. సో మీకు స్టోరీ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయకుండా ఉన్నట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. బాయ్.